తెలంగాణ కాంగ్రెస్ పాలిటిక్స్లో ఇప్పుడు ధిక్కార స్వరాల సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా చిన్నారెడ్డి ఎపిసోడ్ అనేది కాంగ్రెస్ రాజకీయాలపైన చర్చకు మళ్లించింది. ఎందుకంటే నిన్న జీవన్ రెడ్డి, అదేవిధంగా ఈరోజు చిన్నారెడ్డి, ముఖ్యంగా ఈ రెండింటికి కూడా పూర్తి స్థాయిలో సిమిలారిటీస్ మనకు కనిపిస్తాయి. ఎందుకంటే చిన్నారెడ్డి అక్కడ ఉన్న ఎమ్మెల్యేతోని, అదేవిధంగా మాజీ మంత్రితో ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి తాను ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కూడా ఆరోపించారు. ఈ క్రమంలో తనకు టికెట్ ఇవ్వకుండా రేవంత్ రెడ్డి అడ్డుకున్నాడని చెప్పేసి కూడా ఆయన కొన్ని ఆరోపణలు చేసిన పరిస్థితి. అయితే గతంలో మనం చూసినప్పుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి కారెక్కినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు, పరిణామాలను జైత్యాల్లో కూడా గమనించారు. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి జైత్యాల ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ కుమార్ కాంగ్రెస్లోకి రావడంతో మొత్తంగా జీవన్ రెడ్డి హ్యూమిలేషన్కి గురయ్యాడు. ఈ క్రమంలో మొత్తంగా జీవన్ రెడ్డి ఎపిసోడ్తో మనం చూసినప్పుడు చిన్నారెడ్డి ఎపిసోడ్ కూడా దాన్నే సరిపోలి ఉండడంతో మొత్తంగా ఇప్పుడు తాజా పరిణామాల్లో చిన్నారెడ్డి తాను కూడా ఒక జీవన్ రెడ్డిని అవుతాను అని చెప్పేసి తిరుగుబావుట ఎగరవేయడము, అదేవిధంగా గలమెత్తా అని చెప్పేసి మాట్లాడడం కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. మరొక విషయం మనం పరిశీలిస్తే కనుక కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లోకి వచ్చే క్రమంలో జీవన్ రెడ్డి కూడా చిన్నారెడ్డి అంశాన్ని పదే ప్రస్తావించారు. అయితే చిన్నారెడ్డి అంశాన్ని తను హ్యూమిలేషన్కు గురవుతున్నాడని ఏదైతే జీవన్ రెడ్డి ప్రస్తావించారో ఆ పరిణామాలన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్లో కనిపిస్తుండటంతో మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా అంతర్గత విభేదాలపైన ఒక పెద్ద చర్చనైతే మనకు కనిపిస్తుంది.